అందరికీ నమస్కారం. డిఎస్సి కోసం మీ ఎంఎస్ ట్యుటోరియల్కి స్వాగతం. ఈరోజు మనం 6th క్లాస్ సోషల్ 4th లెసన్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం తెలుసుకోబోతాము. మరి ఇవి తెలుసుకునే ముందు మీకు 6th క్లాస్లో మన యూట్యూబ్ ఛానల్లో 6th క్లాస్ సంబంధించి ఫస్ట్ లెసన్ చెప్పాం, సెకండ్ లెసన్ చెప్పాం, థర్డ్ లెసన్ చెప్పాం అండ్ 5th లెసన్ కూడా చెప్పాం ఫస్ట్ సెమిస్టర్లో. ఇప్పుడు 4th లెసన్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోదాం అన్నమాట. సరే, ఇప్పుడు ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేను మీకు చెప్తున్నాను. ఒకసారి మా వీడియో చూసిన తర్వాత చూసేటప్పుడు మీ దగ్గర టెక్స్ట్ బుక్స్ ఎదురు పెట్టుకొని ఒకసారి మేము చెప్పేటప్పుడు మీరు పాయింట్ టు పాయింట్ ఒకసారి మీరు టెక్స్ట్ బుక్ చూసుకొని చూస్తున్నట్లయితే మీకు మేము చెప్పేది బాగా అర్థమవుతుంది. మీకు కూడా ఏ పాయింట్ ఏ లైన్ మిస్ కాకుండా టెక్స్ట్ బుక్ మొత్తం కూడా మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 78 6th క్లాస్ సెమిస్టర్ 1 పేజ్ నెంబర్ 78 ఓపెన్ చేయండి. దీంట్లో మనకి ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దీన్ని మనం ఇంగ్లీష్లో తెలుగులో ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు, ఇంగ్లీష్లో అయితే ల్యాండ్ ఫార్మ్స్ మనకి ముఖ్యంగా ల్యాండ్ ఫార్మ్స్ కానీ చూసినట్లయితే ల్యాండ్ ఫార్మ్స్కి ముఖ్యంగా మనకి మౌంటైన్స్ అండ్ హిల్స్, పర్వతాలు, కొండలు. తెలుగులో అయితేనేమో పర్వతాలు, కొండలు. అంటే పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 1లో వీటి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటాం. పార్ట్ 2లో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి భూస్వరూపాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలుసుకుంటాం అనమాట. ఫస్ట్ మౌంటైన్స్ అండ్ హిల్స్, దాని గురించి తెలుసుకోబోతాం. నెంబర్ 2 ప్లాట్యూస్ అంటే మనకు వచ్చేసరికి ప్లాట్యూస్ని తెలుగులో వచ్చేసరికి పీఠభూములు ఏమంటామండి? పీఠభూములు. నెక్స్ట్ మూడోది వచ్చేసరికి ప్లెయిన్స్. ఏంటండి? ప్లెయిన్స్, మైదానాలు. ప్లెయిన్స్ని ఏమంటాం? మైదానాలు. ఎస్, చూసుకోండి మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి. మొత్తం ఇంపార్టెంట్ ల్యాండ్ ఫార్మ్స్ మనం ఇక్కడ చెప్పుకునేది ఈ లెసన్లో మౌంటైన్స్ అండ్ హిల్స్, వాటిని పర్వతాలు, కొండలు అంటాము. ప్లాట్యూస్ పీఠభూములు, మూడోది ప్లెయిన్స్, మైదానాలు. మరి కొండల్ని కానీ మనం చూసినట్లయితే ఫస్ట్ మౌంటైన్స్ గురించి తెలుసుకుందాం, తర్వాత కొండల గురించి చూసుకుందాం. మరి మౌంటైన్స్ అంటే హైట్లో దాదాపు 6000 మీటర్ల ఎత్తు కన్నా 6000 మీటర్ కన్నా ఎత్తుగా ఉంటాయి అన్నమాట. ఏంటివి? మౌంటైన్స్. మనం చూసినట్లయితే ఉదాహరణకు హిమాలయాలను ఏమంటాం? పర్వతాలు అంటాం. కానీ మన ఆంధ్రప్రదేశ్లో శేషాచలం ఉన్నాయి కదా, వాటిని ఏమంటాం? కొండలు అంటాం. ఏమంటాం? కొండలు. వాటి మధ్య డిఫరెన్స్ ఏంటయ్యా అంటే పర్వతాలేమో ఎత్తులో చాలా హైట్ ఎక్కువగా ఉంటాయి, కొండలు వాటితో పోల్చుకుంటే 2000 మీటర్లో 3000 మీటర్లో ఉంటాయి అన్నమాట కొండలు. అర్థమైందా? సరే, ఈ పర్వతాలు ఎట్లా ఉంటాయి అంటే పైన వైపు స్టీప్ అంటే చాలా అంచులు చాలా కోపుగా ఉంటాయి అన్నమాట. పై ప్రాంతంలో బేస్ అంటే కొండ కింద ప్రాంతంలో ఏ విధంగా ఉంటుంది? చాలా విశాలంగా ఉంటుంది. కొండ కింద ప్రాంతంలో చాలా విశాలంగా ఉంటుంది, పై ప్రాంతంలో కోపుగా ఉంటుంది. ఇవి కూడా కొండ ఎత్తే కొద్దీ అంత కోపు ఉండవు కానీ కోపులాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి కూడా బేస్ కూడా ఇట్లా ఉంటాయి అన్నమాట. వీటికి పర్వతాలకి కొండలకు డిఫరెన్స్ ఏంటంటే హైట్లో మాత్రం డిఫరెన్స్ ఉంటుందన్నమాట. మీ టెక్స్ట్ బుక్లో కూడా అంతే ఇచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా మనకేంటి ఏటి ఉన్నాయన్నమాట? ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఏమున్నాయి? కొండలు ఉన్నాయి. ఏమున్నాయండి? కొండలు ఉన్నాయి. అంటే ఇంగ్లీష్లో హిల్స్ ఎక్కువ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇంకా ఇంట్రడక్షన్లో ఎక్కువ ఇట్లా చాలు, ఇంతవరకు చాలు, దాంట్లో బిట్లు ఏం లేవు. నెక్స్ట్ చూసినట్లయితే ప్లాట్యూస్ ఎలా ఉంటాయి అంటే కొంచెం ఎత్తులో ఉంటాయి, కానీ ఈ పై భాగం ఎలా ఉంటుంది అంటే సమతలంగా ఉంటుందన్నమాట. ఎలా ఉంటుంది? సమతలంగా ఉంటుంది. అంటే సముద్ర మట్టానికి కొంచెం ఎత్తులో ఉండి పై భాగం కొంచెం సమతలంగా ఉంటుందన్నమాట. స్లోప్స్ ఏం కొంచెం ఏటవాలుగా ఉంటాయి, కొంచెం ఏటవాలు, ఏం ఎక్కువ ఏటవాలుగా ఉంటాయి.
వీటి స్లోప్ ఎక్కువగా ఉంటుంది. ఇటుగా స్లోప్ కొంచెం తక్కువగా ఉంటుంది. పైన సమతలంగా ఉంటుంది. కొండలకు పర్వతాలకు పైన కోపుగా ఉంటుంది. సమ్మిట్స్ ఎలా ఉంటాయి, చాలా షార్ప్గా హైట్గా ఉంటాయి అన్నమాట. అర్థమైనా? దీంట్లో పైన సమతలంగా అంటే ప్లెయిన్ ఏరియా ఉంటుంది అన్నమాట. పైన సర్ఫేస్ ఏరియా చాలా ప్లెయిన్గా ఉంటుంది. ఇట్లా సర్ఫేస్ ఏరియా మొత్తం కూడా ఇట్లా ఫ్లాట్గా ఉంటుంది అనమాట. ప్లాట్యూస్కి వచ్చేసరికి పైన ఏరియా ఎట్లా ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది. కింద కొంచెం స్లోప్ ఉంటుంది అనమాట. అర్థమైంది? కొన్ని ప్లాట్యూస్కి ఈ ఫ్లాట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఈ స్లోప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ వాల్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది మన ఇండియాలో మరి ఓల్డెస్ట్ ప్లాట్యూ ఒకటి ఉంది. అదేంటి? డక్కన్ ప్లాట్యూ. మన భారతదేశంలో ఉన్న ప్లాట్యూ పేరేంటి? డక్కన్ ప్లాట్యూ అనమాట. అదైందా? డక్కన్ పీఠభూమి అనమాట. మన భారతదేశంలో ఉన్న పీఠభూమి డక్కన్ పీఠభూమి. మరి డక్కన్ పీఠభూమి అంటే మనకి చూసినట్లయితే ఇంక ఇదంతా కూడా మనకి దేనికి సంబంధించిన పీఠభూమి? డక్కన్ పీఠభూమి. మన రాయలసీమ కూడా ఈ డక్కన్ పీఠభూమిలోనే ఉంది. అర్థమైందా? మన ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ కూడా ఈ డక్కన్ పీఠభూమిలోనే ఉందన్నమాట. ప్లాట్యూ ఇంకా ఉన్నాయి ఇండియాలో ప్లాట్యూస్. మనకు పెద్దది ఓల్డెస్ట్ ఏంటి? డక్కన్ పీఠభూమి. ఇంకో పీఠభూమి ఉంది. ఇక్కడే ఉంది, చోటా నాగపూర్ ప్లాట్యూ ఉంది. ఏంటిది? చోటా నాగపూర్ ప్లాట్యూ. రిచ్ ఇన్ మినరల్స్. మన భారతదేశంలో రిచ్ ఇన్ మినరల్స్. ఇదేంటి? మాల్వా ప్లాట్యూ. ఇదేం ప్లాట్యూ? మాల్వా ప్లాట్యూ. చూడండి, ఇది చోటా నాగపూర్ ప్లాట్యూ, ఇది మాల్వా ప్లాట్యూ. అర్థమైందా? ప్లాట్యూ అంటే చోటా నాగపూర్ పీఠభూమి, మాల్వా పీఠభూమి. ఓకేనా? సో ఈ రెండు కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ప్రాంతాల్లో ఎక్కువగా ఈ పై ఉన్నాయి. ఇంకా కింద ఉన్నటువంటి ఈ డక్కన్ పీఠభూమి అంతా కూడా మనకి ఈ మహారాష్ట్ర, ఈ తెలంగాణలో కొంత భాగము, అర్థమైందా? మరి ఆంధ్రప్రదేశ్లో కొంత భాగం, కర్ణాటకలో కొంత భాగము, తమిళనాడులో కొంత భాగం, ఇట్లా ఈ డక్కన్ పీఠభూమి అంతా ఇట్లా ఉందన్నమాట. ఓకే, ఇది పీఠభూమికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ అనమాట. మరి ఈ పీఠభూమిలోనే మనకు కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఇచ్చాడనమాట. అంటే మనకి పీఠభూముల్లో మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. పీఠభూముల్లో ఎక్కువ ఏముంటాయండి? ఖనిజాలు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి? ఖనిజాలు. వాటిని ఇంగ్లీష్లో ఏమంటాం? మినరల్స్ అంటాం. మినరల్స్ అంటాం అనమాట. ఆ మినరల్స్ మీకు టెక్స్ట్ బుక్లో కొన్ని ఇచ్చారు, అవి మీ నోట్స్లో రాసుకోండి. లైమ్ స్టోన్, మ్యాంగనీస్, ఆస్పెటాస్, ఐరన్ ఓర్, గోల్డ్, డైమండ్, గ్రాఫైట్, డోలమైట్ అండ్ క్వార్ట్జ్, సిలికా శాండ్ అండ్ మినరల్స్ ఇవన్నీ ఇచ్చాడు. సో అవన్నీ మీరు రాసుకోండి, అవి పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అయితే ఇప్పుడు ఏం చెప్పే బిట్ మాత్రం ఇంపార్టెంట్ అనమాట. మరి డక్కన్ పీఠభూమి అనేది దేని ద్వారా ఏర్పడిందయ్యా అంటే లావా. ఏం ద్వారా ఏర్పడింది? లావా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. డక్కన్ ప్లాట్యూ వాజ్ ఫార్మ్డ్ డ్యూ టు వాల్కెనో ఎరప్షన్. డక్కన్ పీఠభూమి అనేది మనకి అగ్నిపర్వతాలు పేలటం ద్వారా మనకి ఏర్పడ్డాయి. అగ్నిపర్వతాలు పేలినప్పుడు అగ్నిపర్వతం నుంచి ఏమొస్తుంది? బయటికి లావా వస్తుంది. ఆ లావా చల్లబడి ఏర్పడిందే మనకి డక్కన్ పీఠభూమి. ఏంటండి? డక్కన్ పీఠభూమి. మరి డక్కన్ పీఠభూమి అనేది లావా ద్వారానే మనకి ఏర్పడింది. అర్థమైందా? అది కొంచెం ఇంపార్టెంట్. అందుకని ఈ లావా పీఠభూమిలో మరి లావా బయటకు వచ్చినప్పుడు మనకు అక్కడ ఈ లావా పీఠభూమి లావా బయటకు వచ్చిన తర్వాత అది చల్లబడి మనకి ఏ నేలలు ఏర్పడ్డాయి? బ్లాక్ సాయిల్స్ ఏర్పడ్డాయి. నల్లరేగడి మట్టి ఏర్పడింది అనమాట. నల్ల మట్టి ఏర్పడింది. బ్లాక్ సాయిల్. ఏంటి? బ్లాక్ సాయిల్. నల్ల మట్టి ఏర్పడింది. ఈ లావా బయటకు వచ్చి చల్లబడిన తర్వాత మనకి ఏర్పడింది ఏంటి? ఈ నల్ల మట్టి. ఈ నల్ల మట్టిలో ఎక్కువగా కాటన్ పండుతుంది, పత్తి పండుతుంది. పత్తి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. అర్థమైందా? బ్లాక్ సాయిల్ ఈజ్ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ విచ్ క్రాప్? ఏ క్రాప్ అండి? కాటన్.
కాటన్ క్రాప్ బాగా పండడానికి మనకి ఈ లావా అనేది ఈ లావా ద్వారా ఏర్పడినటువంటి బ్లాక్ సాయిల్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఇంకో బిట్ ఉంది, లావా ఎరప్షన్ వాల్కెనో ఎరప్షన్ వల్ల మనకి ఏర్పడినటువంటి సాయిల్స్ ఏంటి అంటే బ్లాక్ సాయిల్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూ టు ది ఎరప్షన్ ఆఫ్ వాల్కెనోస్. ఇక్కడ ఇది ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉందన్నమాట. ఇక్కడ ఇంకో బిట్ ఉంది ఏంటంటే భారతదేశంలోనే అంటే ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి పీఠభూమి ఏంటయ్యా అంటే టిబెటియన్ పీఠభూమి. ఏంటి? టిబెటియన్ పీఠభూమి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. బిట్లో చాలా ఇంపార్టెంట్ అయిన బిట్ ఏంటయ్యా అంటే భారతదేశం కాదు, ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి పీఠభూమి. అతి ఎత్తైన పీఠభూమి ఎక్కడుందంట? టిబెట్. ఎక్కడుంది? టిబెట్లో ఉందన్నమాట. అర్థమైందా? అతి ఎత్తైన పీఠభూమి ఎక్కడుంది? టిబెట్లో ఉంది. దీని యొక్క ఎత్తు వచ్చేసరికి సముద్ర మట్టం నుంచి MSL, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఎగ్జామ్లో మీకు అబ్రివేషన్ అడగవచ్చు. MSL అంటే ఏంటయ్యా అంటే మీన్ సీ లెవెల్. ఇంగ్లీష్ వాళ్ళు రాసుకోండి, మీన్ సీ లెవెల్. దాన్నే తెలుగు వాళ్ళు ఏం రాసుకుంటారంటే MSL, సముద్ర మట్టం నుంచి MSL, మీన్ సీ లెవెల్ అని ఇంగ్లీష్ అండి. తెలుగులో ఏం చెప్తారు? తెలుగులో నాకు కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. మీరు ఏం చేస్తారంటే కామెంట్ చేయండి. తెలుగులో ఏమంటారో కామెంట్ చేయండి చూస్తున్న వాళ్ళు. ఇంగ్లీష్లో మాత్రం దీన్ని ఏమంటారు? మీన్ సీ లెవెల్ అంటారనమాట. అర్థమైందా? దీని యొక్క ఈ టిబెట్ యొక్క ఎత్తు MSL నుంచి ఎంత ఉందయ్యా అంటే దీని యొక్క ఎత్తు ఎంత ఉందయ్యా అంటే MSL నుంచి మీరు 4000 to 6000 మీటర్స్ ఉంది. ఎన్ని మీటర్స్ ఉంది? 4000 to 6000 మీటర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇక్కడ మీకు 2 బిట్స్ ఉన్నాయన్నమాట. ఒకటే బిట్ ఉంది, హైయెస్ట్ ప్లాట్యూ, అతి ఎత్తైన పీఠభూమి. టిబెట్కి మనం ఏం పెట్టుకోవచ్చు? హైయెస్ట్ ప్లాట్యూ. దాన్ని మనం తెలుగులో ఏమంటాం? ఎత్తైనటువంటి పీఠభూమి. ఎత్తైన పీఠభూమి ఏంటి? టిబెట్. దాని యొక్క ఎత్తు ఎంత? 4000 to 6000 మీటర్స్. అర్థమైందా? మరి ఈ పీఠభూములు ఎలా ఏర్పడ్డాయి? అగ్నిపర్వతాలు పేలడం ద్వారా అగ్నిపర్వతాల్లో నుంచి బయటకు వచ్చినటువంటి లావా ఏదైతే ఉంది ఆ లావా చల్లబడి మనకి ఇక్కడ ఏం ఏర్పడ్డాయి? ఈ బ్లాక్ సాయిల్స్ ఏర్పడ్డాయి. మరి ఏర్పడిన ఈ బ్లాక్ సాయిల్ ఏ పంట పండడానికి బాగా అనుకూలంగా ఉంటున్నాయి అంటే కాటన్, పత్తి పంటని బాగా పండడానికి అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ పీఠభూములు మొత్తం కూడా మనకి ఎక్కువగా ఏం లభిస్తాయి? ఖనిజాలు లభిస్తాయి. ఖనిజాలు అనేవి మనకి ఎక్కువగా లభిస్తాయి. మరి ఈ ఖనిజాల్లో భారతదేశంలో ఎక్కువ ఖనిజాలు లభించేటువంటి పీఠభూమి ఏంటయ్యా అంటే చోటా నాగపూర్ పీఠభూమి. ఏ పీఠభూమి అండి? చోటా నాగపూర్ పీఠభూమి. దాంట్లో మనకి ఎక్కువగా ఐరన్, ఇనుము మరియు అండ్ మ్యాంగనీస్, ఐరన్ అండ్ మ్యాంగనీస్, తెలుగులో కూడా మ్యాంగనీసే అంటారు. ఇనుము, బొగ్గు, కోల్ కూడా, ఐరన్, కోల్ అండ్ మ్యాంగనీస్. అర్థమైందా? ఇనుము, కోల్ అంటే ఏంటి? బొగ్గు, కోలు, మ్యాంగనీస్. అర్థమైందా? ఈ 3 కూడా మనకి ఎక్కువగా ఈ చోటా నాగపూర్ పీఠభూమిలో మనకి లభిస్తూ ఉంటాయి. చూడండి, ఈ ప్లాట్యూలో ఇన్ని ఇంపార్టెంట్ బిట్స్ని టెట్లోంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే దీంట్లోంచి ఖచ్చితంగా వస్తుంది. ఈ టాపిక్లోంచి వచ్చినా రాకపోయినా కానీ ఖచ్చితంగా ఈ టాపిక్లోంచి అయితే మనకి బిట్ రావడానికి అనేది అవకాశం ఉందన్నమాట. అర్థమైందా? ఇంకా ఓకే, అంతే. ఇక్కడ వచ్చేసరికి మరి ఇక్కడ మైదాన ప్రాంతాలు సముద్ర మట్టం నుంచి 200 మీటర్ల ఎత్తులో ఉంటాయి. 200 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఎక్కడి నుంచి? ఇందా చెప్పినటువంటి MSL, మీన్ సీ లెవెల్ నుంచి 200 మీటర్ల ఎత్తులో ఉంటాయి. మరి ఇక్కడ సారవంతి ఒండ్రు నేలలు ఏర్పడతాయి అన్నమాట. ఒండ్రు నేలలు ఉంటాయి. ఒండ్రు నేలలు అంటే అల్యూవియల్ సాయిల్స్ మనకి ఇక్కడ ఎక్కువగా ఈ ప్లెయిన్ ప్రాంతంలో ఉంటాయి అన్నమాట. అల్యూవియల్ సాయిల్స్ ఎందుకు ఉంటాయా అంటే ఒండ్రు మట్టి ఎందుకు ఉంటుందయ్యా అంటే మనకి ఏవైతే హిమనీయ నదులు ఉన్నాయో ఏంటి భారతదేశంలో ఉండేటువంటి హిమనీయ నదులు కానివ్వండి, ఈ మన పెనిన్సులా ప్లాట్యూ అంటే ఈ దక్షిణ భారతదేశంలో పుట్టేటువంటి కృష్ణా గోదావరి అర్థమైందా? కృష్ణా గోదావరి, పెన్నా నది,
అదైన మహానది, కావేరి, ఈ నదులు ఉన్నాయి కదా కింద, ఈ నదులు. మరి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఇండియాలో చూసినట్లయితే ఇక్కడ ఇండస్ రివర్ కానివ్వండి, ఇటు పక్క గంగా రివర్ కానివ్వండి, ఇటు పక్క బ్రహ్మపుత్ర రివర్ కానివ్వండి, ఇక్కడున్న నర్మదా రివర్ కానివ్వండి, ఇక్కడున్న తపతీ రివర్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి మహానది కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి గోదావరి కానివ్వండి, కృష్ణా కానివ్వండి, కావేరి కానివ్వండి, మరి ఇవన్నీ నదులు కూడా ఎక్కడి నుంచి మరి ఎక్కడో పర్వత ప్రాంతాల్లో పుట్టి అక్కడ నుంచి నిదానంగా ప్రవహించుకుంటూ వస్తాయి కదా. వచ్చేటప్పుడు ఏం చేస్తూ ఉంటాయి, వాగులు గుట్ట, కొండల గుట్ట, వాగుల నుంచి ఇంతో వేరే ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు మంచి మంచి సారవంతమైన నేలను కూడా తీసుకొచ్చి ఈ మైదాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో, ఇదంతా దక్కన్ పీఠ భూమి కదా, ఈ మైదాన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఈ మైదాన ప్రాంతాల్లో డిపాజిట్ చేయడం వల్ల మనకి ఇక్కడ ఏం ఏర్పడినాయి అంటే ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్, తూర్పు మైదానాలు ఇక్కడ ఏర్పడ్డాయి, పశ్చిమ మైదానాలు ఇటు పక్క ఏర్పడ్డాయి. ఈస్ట్ కోస్టల్ ప్లెయిన్ అండ్ వెస్ట్ కోస్టల్ ప్లెయిన్. భారతదేశంలో ఎక్కువగా ఈ నార్థన్ ప్లెయిన్స్ ఏవైతే ఉన్నాయో, ఉత్తర మైదానాలు ఏవైతే ఉన్నాయో నార్థన్ ప్లెయిన్స్ అంటారు. దీన్నే మనం ఏమంటామంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ అంటాం. ఏమంటాం? ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. ఆ ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్ భారతదేశంలో అత్యంత సారవంతమైన నేల, అత్యంత సారవంతమైనటువంటి నేల ఏంటి? ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్. గంగా సింధు మైదానాలు, గంగా సింధు మైదానాలు, గంగా సింధు మైదానాలు. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇది బేసిక్స్. మన 10th క్లాస్లో దీని యొక్క అసలు స్వరూపమైనటువంటి కంటెంట్ అనేది అక్కడ పడిద్ది. ఇది బేసిక్. మన టెట్లో కూడా బేసిక్ నుంచే బిట్స్ ఎక్కువ అడుగుతాడు కాబట్టి మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. అర్థమైందా? మరి ఈ నదులు ప్రవహించేటప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? ఈ నదులు ప్రవహిస్తూ ఏం చేస్తూ ఉంటాయి? ఈ నదులన్నీ కూడా సముద్రం ఇది ఉంది కదా, ఈ సముద్రంలో కలిసేటప్పుడు ఇటు పక్క ఏముంది? బే ఆఫ్ బెంగాల్ ఉంది. ఏముంది? బే ఆఫ్ బెంగాల్. దీన్నే మనం ఏమంటాము? బంగాళాఖాతం అంటాం. ఈ బంగాళాఖాతంలో కలిసిపోయే ముందు ఏం చేస్తాయి? ఇవన్నీ కూడా పాయలుగా విడిపడి మనకి ఏం ఏర్పాటు చేస్తాయి? ఇక్కడ ఇంగ్లీష్ లెటర్లో ఉన్నటువంటి ట్రయాంగిల్ లాంటిది ఏర్పడుతుంది. దీన్ని ఇంగ్లీష్లో డెల్టా అంటాం మ్యాథ్స్లో. ఇట్లా ఇక్కడ డెల్టాలు ఏర్పాటు చేశాయి. అర్థమైందా? ఏం ఏర్పడతాయి? మనకి డెల్టాలు ఏర్పడతాయి. ఇది మనకి ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో పార్ట్ 1లో ఉన్నటువంటి మెయిన్ అయినటువంటి పాయింట్. మనకి ఈ పార్ట్ 1లో మనకి ముఖ్యంగా మనకి చదువుకోవాల్సిన పార్ట్ ఏమైనా ఉందయ్యా అంటే ఈ ప్లాట్యూ రీజన్లో ఈ ఇంపార్టెంట్ బిట్స్ మాత్రం ఉన్నాయి. అవి ఒకసారి చూసుకోండి. ఎవరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమైందా? ఓకే, అందరూ ఇందా చెప్పి నోట్స్ రాసుకున్నారు కదా. ఓకే, అయితే ఇప్పుడు మీకు పార్ట్ 2లోకి వచ్చేద్దాం. మరి పార్ట్ 2లో మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది ఇక్కడ ఈ టాపిక్ నుంచి వెరీ ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా మీ అందరూ కూడా వినండి. ఓకే, మొత్తం మన ఇండియాలో ప్రజెంట్ ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయ్యా అంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి, 8 కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నాయి. సార్ రాష్ట్రాలు అంటే ఏంటి తెలుగులో? ఇంగ్లీష్లో అని అడగబాకండి. రాష్ట్రాలు అంటే స్టేట్స్. అర్థమైందా? యూటీస్ అంటే కేంద్ర పాలిత ప్రాంతాలు. అది గుర్తుపెట్టుకున్నామ్మా. మళ్ళీ ఎమ్మంటే కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి సార్ మీరు ఇంగ్లీష్ వాడుతున్నారు, తెలుగు ఎక్కువ వాడలేదు అంటారు. ఓకేనా? అట్లాంటి వాళ్ళకి కూడా చూడండి. మరి ఈ ఆంధ్రప్రదేశ్ని మనం ఎక్కువగా ధాన్యాగారం, మనకి ఎక్కువ పంటలు పండుతాయి కాబట్టి మరి గ్రానరీ ఆఫ్ ఇండియా అని కూడా మనం మన స్టేట్ని పిలుచుకుంటాం. మరి దీంట్లో మొత్తం 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయన్నమాట. దీంట్లో చూడండి, ఈ రఫ్గా ఇది ఏంటి? ఆంధ్రప్రదేశ్. మీకు ఈ స్కెచ్ గీసి చూపిస్తున్నాను. ఇది ఆంధ్రప్రదేశ్. మరి ఆంధ్రప్రదేశ్కి ఈస్ట్ వైపు అంటే తూర్పు వైపు మనకేముంది? బే ఆఫ్ బెంగాల్. ఏముందమ్మా? బే ఆఫ్ బెంగాల్ అంటే బంగాళాఖాతం ఉందన్నమాట. మరి నార్త్ వైపు ఏమున్నాయంటే ఒడిస్సా, ఛత్తీస్గఢ్. ఏమున్నాయి నార్త్ వైపు? ఒడిస్సా, ఛత్తీస్గఢ్. చక్కగా ఒక టేబుల్ కొట్టుకోండి, పక్కన డయాగ్రామ్ వేసుకొని, లేకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ మ్యాప్ తీసుకొని టెక్స్ట్ బుక్లో అతికించుకొని చక్కగా కొట్టుకోండి, టేబుల్ లాగా కొట్టుకోండి. నార్త్ అంటే ఏంటి? నార్త్ ఉత్తరం. ఉత్తరం వైపు మనకి ఏమున్నాయంటే ఒడిస్సా. ఏమున్నాయండి? ఒడిస్సా మరియు ఛత్తీస్గఢ్ ఉందన్నమాట. ఏముంది? ఛత్తీస్గఢ్. నీట్గా రాసుకోండి. అర్థమైందా? మరి ఇదేంటి? వెస్ట్. మనకి వెస్ట్ వైపు ప్లస్ నార్త్ వెస్ట్ అంటాం. నార్త్ వెస్ట్ తెలుగులో ఏమంటారో ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. అర్థమైందా? నార్త్ వెస్ట్ని ఏమంటాం? నార్త్ వెస్ట్లో మనకి ఏముంది? టీజీ అంటే ఏంటి? తెలంగాణ. అర్థమైందా? మరి ఇప్పుడు సౌత్ వెస్ట్. ఇదేంటమ్మా? సౌత్ వెస్ట్.
సౌత్ వెస్ట్లో మనకేముంది? కర్ణాటక. ఏముంది? కర్ణాటక. చాలా చాలా ఇంపార్టెంట్. సౌత్ వెస్ట్లో ఏముంది? కర్ణాటక. లాస్ట్ ఇయర్ టెట్లో బిట్ అడిగారు, డిఎస్సిలో కూడా బిట్ అడిగారు. అర్థమైందా? మరి కింద సౌత్ వైపు ఏముందయ్యా అంటే అర్థమైందా? తమిళనాడు. ఏముంది? తమిళనాడు. చాలా చాలా ఇంపార్టెంటు తమిళనాడు. ఓకేనా? ఇది మనకి సౌత్ వైపు ఉందన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఇంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు మహారాష్ట్ర బౌర్డర్గా ఉండేది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అయిపోయిన తర్వాత మధ్య తెలంగాణ అడ్డు వచ్చింది కాబట్టి మనకు మహారాష్ట్ర బౌర్డర్లోనే లేదు. ఆప్షన్లో మనకి మహారాష్ట్ర అని ఇస్తారు, కన్ఫ్యూజ్ పడొద్దు. మహారాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి బౌర్డర్ అనేది లేదు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మరి మన కోస్టల్ లైన్ అంటే ఏంటి? తీర ప్రాంతం అన్నమాట. మనకి ఈ తీర ప్రాంతం అంతా కోస్టల్ లైన్ ఎంత ఉందయ్యా అంటే 972 కిలోమీటర్స్ అనమాట. ఎంత ఉంది? 972 కిలోమీటర్స్. మన రెండోది అతిపెద్దది అనమాట. మొదటిది ఏంటి? గుజరాత్. రెండోది ఏంటి? ఆంధ్రప్రదేశ్. 972 కిలోమీటర్స్ మనకి ఉందన్నమాట కోస్టల్ లైను. అయితే మనకి ఇక్కడ 2011 సెన్సెస్ ప్రకారం 2021 మనకు ఆథరైజ్గా ఇవ్వలేదు కాబట్టి మరి 2011నే ఆథరైజ్గా తీసుకుంటాం అనమాట. 2011 ప్రకారం అర్థమైందా? పాపులేషన్లో ఏపీ అనేది ఏ ప్లేస్లో ఉంది? పాపులేషన్ అంటే జనాభాలో 2011లో చెప్తున్నాను. 2021 ప్రకారం గూగుల్ చేసి ఎవరన్నా చేయాలనుకున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అర్థమైందా? ప్రజెంట్ విడిపోయిన తర్వాత 2014లో విడిపోయింది కదా, విడిపోయిన తర్వాత మన ఎన్నో స్థానం ఏంటో అనేది జనాభాలో కానీ మరియు విస్తరణలో కానీ మనం ఎన్నో స్థానం కామెంట్ చేయండి. అర్థమైందా? మరి 2011 ప్రకారం మనకి మన ఏరియా అనేది ఎన్నో ప్లేస్లో ఉంది? మనం పాపులేషన్లో అయితేనేమో 10th ప్లేస్లో ఉన్నాం. ఎంత ఉన్నాం? 10th ప్లేస్లో ఉన్నాం అనమాట పాపులేషన్లో. మరి ఏరియాలో ఎంత ఉన్నాము? ఏరియాలో వచ్చేసరికి 7th ప్లేస్లో ఉన్నాం అనమాట. ఏరియాలో వచ్చేసరికి 7th ప్లేసు, పాపులేషన్లో వచ్చేసరికి 10th ప్లేస్. ఏ లెక్కల ప్రకారం? 2000 లెక్కల ప్రకారం, 2011 లెక్కల ప్రకారం అనమాట. ఇంతకుముందు మనకి తెలంగాణతో కలిసినప్పుడు మనకి 3 ప్రాంతాలుగా విభజించుకున్నాం. ఇలా కోస్తా, రాయలసీమ, తెలంగాణ అని మనం చెప్పుకున్నాం అనమాట. మరి జూన్ 2 ఎప్పుడైతే మనకి 2014 జూన్ 2లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ ఎప్పుడైతే బైఫర్కేట్ అయిందో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎప్పుడైతే బైఫర్కేట్ అయిన తర్వాత నుంచి అర్థమైందా మనకి 2 ప్రాంతాలే ఉన్నాయి అన్నమాట. ఏ ప్రాంతం ఉంది? ఒకటి కోస్తా ప్రాంతం, రెండోది రాయలసీమ ప్రాంతం. కోస్తా ప్రాంతం, రాయలసీమ ప్రాంతం అన్నమాట. మరి రాయలసీమ ప్రాంతాన్ని మనకి ఇచ్చిన కొత్త టెక్స్ట్ బుక్లో కూడా 9, 4 అని ఇచ్చారు. మొత్తం 13 జిల్లాలే ఉన్నాయి మనకి ఇచ్చిన టెక్స్ట్ బుక్లో. కంటెంట్ ఏమిటో 9 జిల్లాలు, 4 జిల్లాలు ఇచ్చాడు. డయాగ్రామ్ మాత్రం మనకి 25 జిల్లాలు ఇచ్చాడు. అర్థమైందా? సరే, అదొకసారి చూసుకోండి మీరు. 26 ఓకే, 26 జిల్లాలు వేసారనమాట. అదొకసారి చూసుకోండి. ఇది కూడా ఒకసారి మీరు నీట్గా డయాగ్రామ్ అనేది ఒక ఆంధ్రప్రదేశ్ అవుట్లైన్ మ్యాప్ తీసుకొచ్చి ఈ పేర్లన్నీ కూడా చదువుకున్నాను అనమాట. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అర్థమైంది అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, అర్థమైందా అంబేద్కర్, కోనసీమ, అర్థమైంది వెస్ట్ గోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి. ఇంకా రాయలసీమలో కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాళహస్తి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి. అర్థమైందా? మీకు 3 జిల్లాల పేర్లు స్పెసిఫిక్గా మెన్షన్ చేసి చెప్తాను. ఈ 3 గుర్తుపెట్టుకోండి. ఏంటి అయ్యా అంటే ఒకటి వచ్చేసరికి వైఎస్ఆర్ కడప, రెండోది వచ్చేసరికి గుంటూరు, మిగతా అన్ని మీరు చదువుకోండి. 3ది వచ్చేసరికి ఈస్ట్ గోదావరి. ఈ 3 జిల్లాలు మాత్రం ల్యాండ్ లాక్డ్ జిల్లాలు. ఇదే బిట్ రేపు అడగడానికి ఛాన్స్ ఉందన్నమాట. అర్థమైందా? ఇదే బిట్ అడగడానికి ఛాన్స్ ఉంది. అందుకని ఈ 3 జిల్లాల గురించి మరీ స్పెసిఫిక్గా చెప్తున్నాను. ఏంటయ్యా అంటే అర్థమైందా వైఎస్ఆర్ కడప, గుంటూరు, ఈస్ట్ గోదావరి ల్యాండ్ లాక్డ్ని తెలుగులో ఏమంటారు? భూపరివేష్టిత జిల్లాలు అంటారనమాట. అది చాలా 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 ఇంపార్టెంట్ బిట్టు. అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్టు. మీరు ఎవరైనా వీడియో మొత్తం చూసిన వాళ్ళు మనకున్నటువంటి భూపరివేష్టిత జిల్లాలని కామెంట్ చేయండి మళ్ళీ. ఓకేనా? ఎస్. మరి రాయలసీమ హార్టికల్చర్కి బాగా ఫేమస్ అనమాట. ఒకసారి కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమైందా? ఎస్. రికార్డింగ్ ఉంది తమ్ముడు, రికార్డ్ జరుగుతుందమ్మా, ఏం కాదులే. ఓకే, మౌంటైన్స్ ఆర్ హిల్స్. మరి
ఆర్ హిల్స్. ఇప్పుడు అసలైన కంటెంట్లోకి వచ్చాం ఈ లెసన్లోది. అర్థమైంది? ఇక్కడ నుంచి ఇంకా జాగ్రత్తగా వినాలి చివరి వరకు. మౌంటైన్స్ అండ్ హిల్స్, వీటినే మనం కొండలు పర్వతాలు అంటాం. మన ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం దాదాపు ఎక్కువ కొండలన్నీ కూడా 900 మీటర్ల ఎత్తులో, దాదాపు యావరేజ్గా అంతకన్నా ఎక్కువ హైట్లో అంత హైట్ ఉందన్నమాట మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొండ ప్రాంతాలు. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ పర్వతాలు ఏమీ లేవు. మరి ఇక్కడ వైఎస్ఆర్ కడప, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం డిస్ట్రిక్ట్స్లో ఎక్కువగా కొండ ప్రాంతాలు ఉన్నాయని చెప్పారు. మరి మనకున్నటువంటి ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. దాని తూర్పు కనుమలు మనకి ఎక్కువ ఉన్నాయి. తూర్పు కనుమలు ఎప్పుడు కూడా వరుసగా ఉండవు అనమాట, గుర్తుపెట్టుకోండి. పశ్చిమ కనుమలు మొత్తం హైట్ ఎక్కువగా ఉంటాయి, ప్లస్ వరుసగా ఉంటాయి. కానీ తూర్పు కనుమలు మాత్రం మనకి మధ్యలో డిఫరెన్స్, మధ్యలో గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. మధ్యలో ఏముంటాయి? గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. ఈ 10th క్లాస్ మనకి 9th క్లాస్ జాగ్రఫీ, 10th క్లాస్ జాగ్రఫీలో ఫస్ట్ లెసన్లో మనకి ఇవి వస్తాయి, అప్పుడు చెప్పుకుందాం డీటెయిల్గా. మరి ఇప్పుడు దీంట్లో ఒకే ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఏంటయ్యా అంటే, మనకి ఈ బిట్ మనకి గ్రూప్ 2లో అడిగారు. మన గ్రూప్ 2 సిలబస్కి మనం ఎక్కడెక్కడో చదివారు పుస్తకాలు. అసలు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సోషల్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లైన్ నుంచి చివరి లైన్ వరకు చదివితే గ్రూప్ 2లో బిట్లు దాదాపు 70-80 బిట్లు పెట్టవచ్చు మనం. అర్థమైందా? అది మన వాళ్ళకి ఎవరికి తెలియదు. ఎవరైతే ఎంఎస్ స్టూడియోలు ఇప్పుడు చూసారో వాళ్ళు తెలిసిద్ది అనమాట. అర్థమైందా? ఎస్, ఇది గ్రూప్ 2లో ఇచ్చిన బిట్టు. అర్థమైందా? మన ఆంధ్రప్రదేశ్లో హైయెస్ట్ పీక్, ఎత్తైనటువంటి కొండ ఏంటయ్యా అంటే ఆర్మకొండ. దీన్నే జిందగడ అంటారు. ఏమంటారు? జిందగడ. అర్థమైందా? దీని యొక్క ఎత్తు ఎంత? 1690 మీటర్లు. ఇది ఎక్కడుంది? అరకు వ్యాలీలో ఉందన్నమాట. ఎక్కడుంది? అరకు వ్యాలీ, విశాఖపట్నంలోని అరకు వ్యాలీ. ఎక్కడుంది? అరకు వ్యాలీ, అరకు లోయ ప్రాంతంలో ఉంది. అర్థమైందా? ఇది చాలా 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 ఇంపార్టెంట్ బిట్. అర్థమైందా? ఈ పార్ట్లో నుంచి మనకు వచ్చే ఇంపార్టెంట్ బిట్టు. ఇందా చెప్పాను, ప్లాట్యూ చెప్పుకున్నాం కదా, అక్కడ బిట్టు పట్టడానికి అవకాశం ఉంది. రెండో పార్ట్ మనకి ఎక్కడ బిట్టు పట్టడానికి అవకాశం? ఇందాక ఇంట్రడక్షన్లో మనం నార్త్ వెస్ట్లో ఏముంది, నార్త్లో ఏముంది, సౌత్లో ఏముంది, ఈస్ట్లో ఏముంది, వెస్ట్లోనే ఏముంది, నార్త్ వెస్ట్లో ఏముంది, సౌత్ వెస్ట్లో ఏముంది చెప్పుకున్నామే, దాంట్లోంచి బిట్టు పడవచ్చు. తర్వాత బిట్టు వచ్చే అవకాశం ఎక్కడుందయ్యా అంటే ఇక్కడ ఉంది. ఆ మ్యాప్లోనేమో మనం ల్యాండ్ లాక్లో చెప్పుకున్నాం కదా, అక్కట్లోంచి బిట్టు పట్టడానికి అవకాశం ఉందన్నమాట. మరి ఇది ఇప్పుడు నేను చెప్పే ఈ బిట్టు కూడా మనకి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్లు అడిగిన బిట్టు జాగ్రఫీ నుంచి. అర్థమైంది? ఇప్పుడు చెప్పే బిట్టు ఏది? పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏ నది మీద నిర్మిస్తున్నారని మన డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎగ్జామ్లో మనకి జాగ్రఫీ పార్ట్లోంచి అడిగిన బిట్ అనమాట. ఏంటిది? పోలవరం ప్రాజెక్ట్. మరి చూడండి, పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడ నిర్మిస్తున్నారు? మన ఏ నది మీద నిర్మిస్తున్నారు? పోలవరం అనేది గోదావరి. ఏంటి? గోదావరి నది పైన మనం నిర్మిస్తూ ఉన్నారనమాట. అయితే తెలంగాణ నుంచి మనకు కొన్ని రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లో కలుపుకున్నారనమాట. అర్థమైందా? ఆ రాష్ట్రాలు కొన్నేమో అల్లూరి సీతారామరాజు జిల్లాలో కలిపారు, కొన్నేమో ఏలూరు డిస్టిక్లో కలిపారనమాట. అల్లూరి సీతారామరాజు జిల్లా ట్రైబల్, ఓన్లీ ది ట్రైబల్ డిస్టిక్ సీతారామరాజు. దాంట్లో మనకి కొన్ని జిల్లాలు కలిసినాయి, అవి రాసుకోండి. వరరామచంద్రాపురం, మండలాలు రాసుకోండి. ఆ మండలాలు నీట్గా బుక్లో, మీ టెక్స్ట్ బుక్లో అండర్లైన్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లేని వాళ్ళు ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా రాసుకోండి. వరరామ ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అమ్మా. వరరామచంద్రాపురం. నెక్స్ట్ కోనవరం. ఇది ఇంతకుముందు మనకి పాత టెక్స్ట్ బుక్లో కోనవరం 6th క్లాస్లో ఉంది లెసను. అర్థమైందా? దాంట్లో ఉంది కోనవరం. ఆ కోనవరం. నెక్స్ట్ బైసన్ హిల్స్, కోనవరం అని మనకు అక్కడ ఉన్నాయన్నమాట. చింతూరు తర్వాత భద్రాచలం గ్రామం తప్ప భద్రాచలంలో మిగతా ఇవి. అర్థమైంది? ఇవన్నీ కూడా మనకి దేంట్లో కలిసినాయి? అల్లూరి సీతారామరాజు దాంట్లో కలిసినాయి అనమాట. ఏది? వరరామచంద్రాపురం, కోనవరం, చింతూరు, భద్రాచలం. నెక్స్ట్ మరి ఏలూరులో కలిసినవి ఏంటి? ఏలూరులో మనకి బుర్గుంపాడు.
సారీ ఒక్క నిమిషం. ఓకే, మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ బోర్గంపాడు, త్వరగా రాసుకోండి. బోర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు మొత్తం ఎన్ని ఉన్నాయి ఇక్కడ మండలాలు? ఈ 3 మండలాలు మనకి దేంట్లో కలిపారు? ఏలూరు జిల్లాలో కలిపారు. రాసుకోండి. బోర్గంపాడు, ఈ తెలుగు రాయడం చాలా కష్టంగా ఉంది స్టూడెంట్స్. బోర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు. ఎస్, these 3 districts were annexed to Eluru. These 3 mandals are annexed to Eluru district, and these 4 mandals are annexed to Alluri district. Okay na? ఓకే, యూ హ్యావ్ అనదర్ టేబుల్. ఇక్కడ ఇంకో టేబుల్ చూడండి, సీరియల్ నెంబర్ వేసి నేమ్స్ ఆఫ్ ది హిల్స్, నేమ్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఈ టేబుల్ కూడా మీరు బుక్లో రాసుకుని ఒకసారి చదివి చెప్తా. ఎరాడ అండ్ అనంతగిరి హిల్స్ విశాఖపట్నం, బైసన్ హిల్స్ అండ్ పాపికొండలు ఏలూరు, అల్లూరి సీతారామరాజు. అదే మొఘల్ రాజపురం అండ్ కొండపల్లి హిల్స్ ఎన్టీఆర్. అదేవిధంగా బేరుకొండ, నాగార్జునకొండ, కోటప్పకొండ గుంటూరు పల్నాడు, వెలిగొండ ఎస్పీఎస్ఆర్ నెల్లూరు, నల్లమల్ల ఎర్రమల్ల కర్నూలు నంద్యాల, ఒలిగొండ పాలకొండలు వైఎస్ఆర్ కడప అన్నమయ్య, శేషాచలం హార్సీ హిల్స్ చిత్తూరు తిరుపతి, పెనుగొండ అండ్ మద్రాక్షి హిల్స్ అనంతపురం, శ్రీ సత్యయ్య. సార్ ఎన్నిసార్ చదువుకుంటూ పోయారంటే దీని కోడ్లు మీకు ఒక చిన్న 2 minutes 3 minutes వీడియోలో కోడ్లు తర్వాత చెప్తాను దీనికి. అర్థమైందా? అందుకనే స్పీడ్గా చదువుకుంటూ వెళ్ళిపోయి మీరు నోట్స్ రాసుకోండి. అర్థమైందా? అదనమాట. అర్థమైంది. చార్కోల్ అండ్ కదర్లైట్, ఈ హిల్స్ అన్నిటి కూడా అరకు వ్యాలీ, బొర్రా కేవ్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అరకు వ్యాలీ, బొర్రా కేవ్స్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ అండ్ పాపికొండ ఆఫ్ ఏలూరు అండ్ అల్లూరి సీతారాం డిస్టిక్స్ ఆర్ ఫేమస్ ఫర్ టూరిస్ట్. ఇందాక నేను అరకు చెప్పా, విశాఖపట్నంది కొంచెం కరెక్ట్ చేసుకోండి. అరకు ఇంతకుముందు విశాఖపట్నం, ఇప్పుడు డిస్టిక్స్ మారినాయి కదా. అరకు వ్యాలీ అండ్ బొర్రా కేవ్స్ ఆఫ్ అల్లూరి సీతారామరాజు డిస్టిక్, ఇది మార్చుకోండి అమ్మ. మనకి ఇంకా నా మైండ్లో ఇంకా పాత జిల్లాలు రన్ అవుతున్నాయి కాబట్టి తప్పు చెప్పాను. అరకు వ్యాలీ అండ్ బొర్రా కేవ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అరకు వ్యాలీ అండ్ బొర్రా కేవ్స్, ఈ బొర్రా కేవ్స్ 2 కూడా మనకి అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉన్నాయన్నమాట. అల్లూరి సీతారామరాజు డిస్టిక్లో ఉన్నాయి. తెలుగులో రాసుకోండి, ఇంగ్లీష్లో విని. నెక్స్ట్ అండ్ పాపికొండలు ఆఫ్ ఏలూరు. పాపికొండలు ఎక్కడున్నాయి? ఏలూరు. మనకి క్లియర్ కంటెంట్లో మీకు కింద మెన్షన్ చేశారు కాబట్టి అది కొంచెం చూసుకోండి. పాపికొండలు ఎక్కడున్నాయి? ఏలూరులో ఉన్నాయి. ఈ 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు టెట్లో అడిగిన బిట్టు మీకు కింద డూ యూ నోలో ఇచ్చారు. లంబసింగి ఏంటమ్మా? లంబసింగి చింతపల్లి మండలం, విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలో ఉందన్నమాట. దీన్ని కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. విచ్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఏంటి? లంబసింగి అండ్ లంబసింగి ఎక్కడుంది? చింతపల్లి మండలంలో, విశాఖపట్నం ఏఎన్సీలో ఉందన్నమాట. ఒకసారి ఇక్కడ రాస్తాను, నోట్ చేసుకోండి. ఏంటది? లంబసింగి ఏ మండలంలో, ఎక్కడ ఏ మండలంలో ఉంది? చింతపల్లి మండల్. మరి చింతపల్లి మండలం ఎక్కడుంది? విశాఖపట్నం ఏజెన్సీలో మనకి ఉంది. మరి దీన్ని ఏమంటారయ్యా అంటే కాశ్మీర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అర్థమైందా? మరి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ కాఫీ అండ్ టీ పంటలు ఎక్కువగా పండుతూ ఉంటాయి. ఓకేనా? చూడండి, ఈ కొండల గురించి ఎంత ఉందన్నమాట. దీంట్లోనే మనకి పోడు కల్టివేషన్, ఇక్కడ నుంచి అంతా కంటెంట్ బేస్. పోడు కల్టివేషన్ అంటే మనకి ఇది ఎప్పుడు కూడా హిల్లీ ఏరియాలో జరుగుతూ ఉంటుంది అన్నమాట. దాన్ని జుమ్ కల్టివేషన్ అంటూ ఉంటాము. అంటే ఈ కొండ ప్రాంతాల్లో ఉంటే గిరిజన తెగలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే అడవుల్ని నరికి అక్కడ కొన్నాళ్ళ పాటు ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తుంటారు. ఎప్పుడైతే అక్కడ భూమిలో సారవంతమైన పోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ ఉన్నటువంటి మొత్తం కాల్చేసి దాన్ని వదిలేసి వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ కూడా వాళ్ళు ఏం చేస్తారు? అక్కడ చెట్లు నరికి అక్కడ కల్టివేషన్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే వ్యవసాయం చేస్తూ ఉంటారు. దీన్నే మనం షిఫ్టింగ్ అగ్రికల్చర్ కూడా అని అంటాం.
పోడు కల్టివేషన్ మనం ఏమంటాం, జుమ్ కల్టివేషన్ లేదా షిఫ్టింగ్ అగ్రికల్చర్ అని కూడా అంటాం. వీళ్ళు ఎక్కువగా ఏం పండిస్తూ ఉంటారు, అర్థమైంది. కిచెన్ గార్డెన్ అంటే వారి ఇంటి పక్కల తోటలో మేజ్, వెజిటేబుల్స్, బీన్స్, గ్రౌండ్ నట్స్, చిల్లీస్ ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇంకా దీంట్లో మనకి ఎక్కువ ఇంపార్టెంట్ బిట్ ఏం లేదు కానీ వరల్డ్ వైజ్గా ఫేమస్ అయినటువంటి కాఫీ ఏంటంటే అరకు కాఫీ. అరకు కాఫీ. మన అరకు కాఫీ ఎక్కడ పండిద్ది, అరకు వ్యాలీలో పండిద్ది. మరి అరకు వ్యాలీ ఎక్కడ ఉంది, అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనకి బిట్ స్టోరీ విశాఖపట్నాన్ని కూడా ఇస్తారు మనం కన్ఫ్యూజ్ చేయడం కోసం. మళ్ళీ చెప్తున్నాను, ఈ అరకు వ్యాలీ ఎక్కడ ఉంది, అల్లూరు సీతారామరాజు డిస్టిక్లో ఉంది. అర్థమైంది. ఇక ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ బిట్ ట్రైబల్ ఏరియా అనమాట. ఈ ట్రైబల్ ఏరియా కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. దీంట్లో నుంచి ఖచ్చితంగా బిట్ పట్టడానికి అంటే ఈ లెసన్లో ఎక్కువ ఏరియాస్ అనమాట బిట్లు రావడానికి ఛాన్స్ ఉన్నటువంటిది, బిట్ క్రియేట్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉన్నటువంటి లెసన్ కాబట్టి ఈ లెసన్ని కొంచెం మీరు బాగా చదువుకోండి, 1-2 సార్లు చదవండి అనమాట. అర్థమైందా. దీంట్లో చెంచు ట్రైబ్స్ ఏంటి, చెంచు ట్రైబ్స్, చెంచులు. అర్థమైందా. వీళ్ళని పీవీటీ పర్టికులర్ వెనరబుల్ ట్రైబ్స్, నిర్దిష్ట పర్టికులర్ వెనరబుల్ ట్రైబ్స్ అంటే తెలుగులో కామెంట్ చేయండి. నిర్దిష్ట హానికర తెగగా గుర్తించారు, నిర్దిష్ట హానికరి తెగగా గుర్తించారనమాట. వీళ్ళు ఎక్కువగా ఎక్కడుంటారు, నల్లమల ఫారెస్ట్లో ఉంటారు. ఎక్కడుంటారు, నల్లమల ఫారెస్ట్లో ఉంటారు. ఈ నల్లమల ఫారెస్ట్లు, నల్లమల హిల్స్ ఉన్నాయి చూసావా, వెనకాల మనం చెప్పుకున్నాం. నల్లమల కర్నూలులో ఉంటాయి. ఈ నల్లమల మనకి పల్నాడు ఏరియా చివరి ఆ ఏరియాలో కూడా మనకి తగులుతూ టచ్ అయ్యుకుంటూ పోతాయి. నల్లమల కర్నూలు నంద్యాలలో మనకి ఈ నల్లమల్ల ఫారెస్ట్లు ఉంటాయి. వాటి గురించి ఒకసారి మీరు ఈ వెనకాల ఈ టేబుల్ని ఒకసారి మీరు బాగా చూసుకోండి. మరి ఈ చెంచూస్ చూడండి, వీటి ఐటీ ఇక్కడ మీకు ఈ చెంచూస్ మనకి ఏ జిల్లాలో ఉన్నారంటే ఈ చెంచులు కర్నూలు, గుంటూరు, ప్రకాశం, కర్నూలు, గుంటూరు, ప్రకాశంలో ఉన్నారన్నమాట. వీళ్ళు ఎక్కువగా హంటింగ్ గ్యాదరింగ్, ఇది పెద్ద బిట్ ఏం కాదు కానీ అది ఇంపార్టెంట్ బిట్టు. మరి ఇక్కడ మనకి శ్రీశైలంలో మనకి ITDA ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ, ITDA ఏమంటారు తెలుగులో, ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ. ఇది శ్రీశైలంలో ఎక్కడుంది, ఇది శ్రీశైలం. చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఆ సంస్థ కూడా. 1989లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఎప్పుడు, 1989లో దీన్ని మనకి ఎస్టాబ్లిష్ చేశారు. ఇక్కడ ఇంకో బిట్ ఉంది ఏంటయ్యా అంటే చెంచుల గురించి ఒక అతను పుస్తకం రాశాడు, ద చెంచూస్ అని. వాళ్ళతో పాటే ఆయన బాగా ఉండి వాళ్ళ జీవన శైలి గురించి మొత్తం వాళ్ళ కల్చర్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి ఆహార పదార్థాలు మొత్తం స్టడీ చేసి ఆయన పుస్తకం రాశారు 1943లో. ఆయన పేరు హైమన్ డ్రాఫ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, హైమన్ డ్రాఫ్. ఇంకా మీకు తర్వాత ప్లాట్యూ. ఈ ప్లాట్యూలో మనకి ఎక్కువగా ఎక్కడ ఇంపార్టెంట్ అయినాయి నాకు బిట్ ఏం కనపడలేదు కానీ కాదు. ఈ ప్లాట్యూ మనకి ఎక్కువగా ఈ రాయలసీమ, కడప, కర్నూలు, రాయలసీమ ప్రాంతాలన్నీ కూడా మనకు ప్లాట్యూలో ఉన్నాయి. ఆ ప్లాట్యూ ఏంటి, డక్కన్ ప్లాట్యూ. ఏ ప్లాట్యూ ఉంది, డక్కన్ ప్లాట్యూ. తరచుగా ఇక్కడ వర్షాలు తక్కువ పడుతూ ఉంటాయి కాబట్టి ఇది ఎక్కువ డ్రాట్ ప్రోన్ ఏరియా, కరువు సంభవించేటువంటి ఎక్కువ. ఇక్కడ వ్యవసాయం కోసం ఎక్కువగా బోరు బావుల పైన ఎక్కువగా డిపెండ్ అవుతూ ఉంటారు అన్నమాట ఫార్మర్స్ అందరూ. అర్థమైందా. మరి ఇక్కడ వర్షాలు పడవు కాబట్టి వర్షపు నీళ్ళు స్టోర్ చేసుకోవడానికి ఎక్కువగా అక్కడ ఏం తవ్వుతూ ఉంటారు, చెరువుల్ని తవ్వుకుంటూ ఉంటారన్నమాట. అర్థమైందా. మరి ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రెయినీ సీజన్, వర్షాకాలం ఇప్పుడు పడుతున్నాయి కదా, అసలు మేమైతే బయటికి వెళ్ళట్లా. ఎప్పుడు, జూన్ టు నవంబర్. చాలా చాలా ఇంపార్టెంట్, జూన్ టు నవంబర్. అర్థమైందిరా. ఇక్కడ మీకు సీజన్స్ 2 సీజన్స్ ఉంటాయి, ఖరీఫ్ ఉంటుంది, రబీ ఉంటుంది. ఖరీఫ్, రబీ. మరి రబీ సీజన్ మనకి ఇప్పుడు ఉన్నటువంటి సీజన్ ఏంటి, రబీ సీజన్. ఖరీఫ్ అంటే సమ్మర్ పంట, రబీ అంటే వింటర్ పంట. ఈ 2 గుర్తుపెట్టుకోండి. అదైందా. ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్, అది కూడా మీకు గుర్తుపెట్టుకోండి. ఓకే,
డూ యూ నో అండర్ గ్రౌండ్ వాటర్ అనంతపురం డిస్టిక్లో చాలా వాటర్ స్కేర్స్ ఉంది. రాయదుర్గం, కళ్యాణదుర్గం అని ఇచ్చాడు, వదిలేసేయండి. ఇంకా ఎక్కువగా ఈ రాయలసీమ ప్రాంతాల్లో మనకి ఈ మ్యాంగో, సపోటా, వెజిటేబుల్స్, పప్పాయ, బనానా ఎక్కువగా పండిస్తూ ఉంటారు. ఇది ఒకసారి కమర్షియల్ క్రాప్స్ అయింది. మీరు ఒకసారి ఆ మ్యాటర్ చదువుకోండి. ఇది అయిపోయింది. మరి ప్లెయిన్ ఏరియా, ఇంకా ప్లెయిన్ ఏరియా అంటే ఇంకేముంది, మన కోస్తా ప్రాంతం అంతా కూడా ప్లెయిన్ ఏరియా. అర్థమైందా? ఈ కృష్ణా, గోదావరి మనకి నదులు ఉన్నాయి కాబట్టి అటు పక్క వంశధార ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి ఏరియాలన్నీ కూడా ఇవన్నీ కూడా మనకేంటి ఎక్కువగా అల్యూవియల్ సాయిల్, అల్యూవియల్ సాయిల్ ఉంటాయి కాబట్టి అల్యూవియల్ సాయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ మంచిగా సారవంతమైన నేల ఉంటుంది. పంటలు ఎక్కువగా పడుతుంటే గుంటూరు, బాపట్ల, కృష్ణ, ఎన్టీఆర్, గోదావరి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. మన ఎక్కువగా కాటన్ అండ్ చిల్లీస్. ఇంక గుంటూరు ఏరియా అంటే గుంటూరు కారం సినిమా చూశారు మహేష్ బాబుది, మరి ఇంకంతే అంతా కూడా పత్తి ఎక్కువ పండుతుంటుంది. ఇక్కడ ఎక్కువగా బ్లాక్ సాయిల్స్ ఎక్కువగా మనకి గుంటూరు, బాపట్ల, పల్నాడులో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కాటన్ కూడా ఎక్కువగా పండుతూ ఉంటుందన్నమాట. మరి డెల్టాని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. సో ఈ లెసన్ నుంచి ఇంకా తప్పించి ఎక్కువగా టాపిక్స్ అనేవి లేవు. ఓకే, ఇది ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత పేజ్ నెంబర్ 100లో చూడండి, డెల్టాలు ముఖ్యంగా వంశధార ఇన్ శ్రీకాకుళం చాలా చాలా ఇంపార్టెంట్. శ్రీకాకుళంలో ప్రవహించేటువంటి నది వచ్చేసరికి వంశధార. ఏంటండి? వంశధార. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పెన్నా వచ్చేసరికి ఎక్కడ ప్రవహిస్తూ ఉంటుంది? నెల్లూరులోని పెన్నా. అర్థమైందా? ఇక కృష్ణా, గోదావరి తెలుసుగా, ఈ రెండు స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ కొల్లేరు సరస్సు ఉంది కదా, ఈ కొల్లేరు వచ్చేసరికి ఫ్రెష్ వాటర్ లేక్. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్, ఫ్రెష్ వాటర్ లేక్ అనమాట. నెక్స్ట్ పులికాట్ వచ్చేసరికి సాల్ట్ వాటర్ లేక్. ఇవి కొల్లేరు లేక్ లొకేట్ బిట్వీన్ వెస్ట్ గోదావరి. ఈ కొల్లేరు లేక్ ఎక్కడుంది? వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. ఇది కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ పులికాట్ ఎక్కడుంది? నెల్లూరులో ఉంది. ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. క్యాష్ క్రాప్స్, ఫుడ్ క్రాప్స్. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈ ఆక్వా గత 5 సంవత్సరాల్లో చాలా బాగా విన్నాం ఆక్వా కల్చర్ గురించి. ఆక్వా కల్చర్ అంటే ఏంటి? చేపల్ని ఫ్రాన్స్ పీతలు, రొయ్యల్ని పెంచడాన్ని ఏమంటే ఆక్వా కల్చర్ అంటూ ఉంటాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి వ్యవసాయ భూములన్నింటిని కూడా పులికాట్, తిరుపతి. ఓకే, పాత ఈ టెక్స్ట్ బుక్లో మనకి నెల్లూరు అని ఇచ్చాడు. మరి ప్రజెంట్ అదైతే తిరుపతి. తిరుపతి జిల్లాగా మారిందిగా, రైట్. ఇదేంటి? తిరుపతి. ఇప్పుడు కింద ఎమ్మటనే కామెంట్ వచ్చింది, రేపు ఎగ్జామ్లో క్వశ్చన్ అడగంటే మీరు నెల్లూరు పెట్టాలా, తిరుపతి పెట్టాలా? అర్థమైందా? నెల్లూరు పెట్టాలా, తిరుపతి పెట్టాలా? టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే టెక్స్ట్ బుక్లో నెల్లూరు అని ఇచ్చాడు. ఇది పాత జిల్లాల ప్రకారం. కొత్త జిల్లాల ప్రకారం అయితేనేమో తిరుపతి. కొత్త జిల్లా ప్రకారం అయితే తిరుపతి. ఆప్షన్ బట్టి ఈ రెండింటిలో ఏది ఇస్తే అది పెట్టడం. 2 ఇస్తే పైన జెండాపై కపిరాజు. గవర్నమెంట్కి మనం పెడదాము, గవర్నమెంట్ ఏది ఇస్తే అది. అర్థమైందా? రైట్. ఇంకా డైవర్సిటీ ఇన్ లైఫ్ స్టైల్ అంటే మనం ఇంకా అది మీరు చదువుకోండి. బ్యాంబూ. ఓకే, ఇంతటితో ఈ లెసన్లో బాగా చెప్పుకున్నట్టుగా ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ దాదాపు గంట వచ్చింది. బుర్ర హీట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మీది. అర్థమైందా? టెక్స్ట్ బుక్ తీసి ఒకసారి బాగా చదువుకోండి. మరి ఇలాంటిగా లెసన్లన్నీ బ్రీఫ్గా మీకు బాగా రీచ్ అవ్వాలని మేము కోరుకుంటున్నాం, మీకు అర్థమవ్వాలని కోరుకుంటున్నాం. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీకు ఇంకా ఇటువంటి వీడియోస్ చాలా కావాలనుకుంటే మీరు జస్ట్ మాకు చేయాల్సిన సహాయం ఏంటంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. రెండోది ఏంటంటే మా యాప్లో గత 3 రోజుల నుంచి ఒక్కొక్క లెసన్ కాడికి మేము బిట్స్ పెట్టుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకో 10-15 రోజుల్లో దాదాపు అన్ని లెసన్స్ యొక్క టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసన్కి సంబంధించినటువంటి 15 బిట్స్ మాత్రం కంపల్సరీగా ఆ లెసన్ను బట్టి లెసన్లో సొల్లు బిట్స్ ఎన్నైనా ఇవ్వచ్చండి. కానీ కంటెంట్ కలిగిన బిట్లు, ఇంపార్టెంట్ బిట్లు ఒక 15-20 ఉంటే ఆ 20 మాత్రం మా యాప్లో మీకు ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తాము. మరి అది నేను మీ మండే శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బై.